అందరికీ నమస్కారం. సూర్య న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వైష్ణవ ఆలయాల్లో తొలి ఏకాదశి సందడి. తెలుగువారు పవిత్రంగా భావించే తిథుల్లో ఏకాదశి ఒకటి. ప్రతి నెలలో 2 సార్లు ఏకాదశి వచ్చినప్పటికీ ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశికి ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో భాగంగానే పిఠాపురం పట్టణంలోని వైష్ణవ ఆలయాల్లో తొలి ఏకాదశి సందడి నెలకొంది. పట్టణంలోని స్థానిక శ్రీ కుంతి మాధవ స్వామివారి దేవాలయం, శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం, శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయాల్లో భక్తులు తెల్లవారుజాము నుండి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటున్నారు. శ్రీ పద్మావతి ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయం, పిఠాపురం, కాకినాడ జిల్లా. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆలయాన్ని ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకము, విశేష అలంకారము, అలాగే శ్రీ జగన్నాథ స్వామి సుభద్రాబలవత శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో ఈ స్వామివారి ఆలయంలో కూడా ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా విశేషంగా అభిషేకము, అలంకారము, పూజలు జరుగుతున్నాయి. కావున భక్తులందరూ ఆలయం ఇచ్చేసి స్వామివారి దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి కోరుతున్నాం. ఇట్లు తిరుమల దేవస్థానం కార్యనిర్వహణాధికారి బృందం.
శ్రీవేంకటాచలాధీశం శ్రీగాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానము అనుసంధాన దేవాలయము శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయము పీఠికాపుర క్షేత్రము పీసపాటి నరసింహాచార్యులు అర్చకులు మాట్లాడుతున్నాము. ఈరోజు శయన ఏకాదశి, తొలి ఏకాదశిని కూడా భక్తులందరూ పిలుస్తూ ఉంటారు. దక్షిణాయన పుణ్యకాలం నిన్న సాయంత్రం మొదలయ్యి ఈరోజు ఏకాదశి పర్వదినాన్న స్వామివారికి, వెంకటేశ్వర స్వామి వారికి క్షీర దధి మధు సమ్మిశ్రంతో అభిషేకం జరిగింది. తర్వాత సుభద్ర బలభద్ర జగన్నాథ స్వామి వారికి విశేష అలంకరణలతో అర్చనలు కూడా జరిగి ఉన్నాయి. స్వామి వారికి కొన్ని కేజీల ప్రసాదం నివేదన జరిగింది. తద్వారా భక్తులకి తర్వాత సమర్పించడం జరుగుతూ ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. Hare
विष्णोरस्य मंगलानि भवतु नित्यश्रेयस्तु नित्यमंगलानि भवतु रामदिवाष्कर्मः आनन्दनीराजनं दर्शयामि नीराजनानन्द आचमनीं समर्पयामि శ్రీ సూర్య ఛానల్ వారు డిసిసి ఛానల్ వారు కూడా మా స్వామివారి ఉత్సవాలంటే విశేషించి మంచి భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క కార్యక్రమాలని కూడా వాళ్ళు చిత్రీకరించి భక్తులందరూ కూడా దర్శించేలాగా ఆ యొక్క ఛానల్ ద్వారా భక్తులందరూ కూడా ప్రచారం చేస్తున్నారు, విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. అంచేది ఈ ప్రచారం ద్వారా ఈ ఛానల్ ద్వారా సూర్య భక్తి ఛానల్ ద్వారా దర్శించి స్వామివారి యొక్క కృపకు పాత్రులై అష్టైశ్వర్య భోగభాగ్యం పొందుతుందా కోరుతున్నాం. ఈ విషయాన్ని మీరందరూ కూడా మిగతా వారు చూడని వారికి ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పి ఆ స్వామివారికి అనుగ్రహం పొంది తరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. భక్త మహాజనులకు విజ్ఞప్తి. శ్రీ స్వామివారి దేవస్థానం నందు శ్రీ కుంతిమాధవ స్వామివారి దేవస్థానం అతి పురాతనమైనందున ఈ దేవాలయమునకు అనేక వేల మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శనం చేసుకుంటకు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ దేవస్థానాన్ని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరికీ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు చేయటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ స్వామివారిని దర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో నారాయణాయ నమో భగవతే వాసుదేవాయ. శ్రీ కుంతిమాధవ దివ్యక్షేత్రం పంచమాధవ దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా పిఠాపురం. ఈ స్వామివారిని ఇంద్రుడు ప్రతిష్ఠ చేసినట్టుగా శిలాశాసనం ద్వారా తెలుస్తుంది. అట్లాగే స్వామివారికి విశేష కార్యక్రమాలు మాసోత్సవాలు, పక్షోత్సవాలు, వారోత్సవాలు, అలాగే స్వామివారి ధనుర్మాసోత్సవాలు కూడా అతి వైభవంగా జరుగుతుంటాయి. దేవస్థానం వారు భక్తుల సహాయ సహకారాలతో ఈ పిఠాపురం మహారాజా వారు స్వామివారికి అమ్మవారికి విశేష ఆభరణాలు ఇచ్చినట్టుగా మా దేవస్థానం వారు చెప్తారు. అట్లాగే 9 గ్రామాలు స్వామివారికి రాసినట్టుగా కూడా శిలాశాసనం ద్వారా తెలుస్తుంది. కానీ భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించి కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమాలు విజయోత్సవం చేస్తుంటారు. జై కుంతి మాధవ.